ఆ పెన్షన్ అనేది వాళ్ళు తీసుకునేది ఆఫీస్కి వచ్చి పెద్ద పని కాదు. నువ్వు కనికట్టు చేస్తాను ముందు చెప్పినట్టు అన్ని కనికట్లు ఇవి మీరు నమ్మద్దండి. నిన్న కూడా 1వ తేదీ తర్వాత ఈ వాలంటీర్లు పక్కన పెట్టింది తెలుగుదేశం పార్టీ కాదు, జగన్ ఒకటి మర్చిపోతాడు పనికిమాలోడు. ఈ ప్రభుత్వం నడుపుతున్నది ఆయనే పోలీసుడే. నా ఇంట్లో దొంగతనం జరిగినట్టు ఈ ప్రభుత్వం నడుపుతున్నది జగన్మోహన్ రెడ్డి. అట్లా అంటే ఆయన ఆపోజిట్ పార్టీ మీద వీళ్ళు ఆపినారు తెలుగుదేశం వాళ్ళు అంటారు. ఇది ఆపింది ఎలక్షన్ కమిషన్, అది కూడా పూర్తిగా ఆపరా. ఈ 2 నెలలు అనేది ఎలక్షన్ టైంలో స్తబ్దతగా ఉండాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటారు. దానికి మైక్ పెట్టి టీవీలో పోండి, ఒక ఊర్లో 300 మందికి 400 మందికి పింఛన్లు వస్తాయంటే ఈ వైసీపీ వాళ్ళు పని కట్టుకుని ఒక ఆడాయన ఒక మంచం మీద పని పెట్టుకుని సెలవు ఎత్తుకొని ఎత్తుకొని పోతా ఫోటోలు పెడతాను. తప్పు కదా చెప్తాను. అంటే నేను చెప్పేది 5 సంవత్సరాల్లో 5 × 12 60 నెలలు ఉంటాయి. 60 నెలలలో 58 నెలలు డబ్బులు ఇంటికి తెచ్చిచ్చినారు మీరు మంచిగా. ఒక నెలలో ఎవరు ప్రాణాలు పోవడాలు వాళ్ళు అడగడంలా. ఇదంతా చేస్తాను మీ పార్టీ వాళ్ళే. కావాల్సి కల మనసులు మార్చేదానికి చేస్తాను. ఈ రోజు మీరు ఎవరు భయపడాల్సిన అవసరంలా. ఈ వాలంటీర్లకు కూడా రెక్కలు రద్దు చేశారు. వాళ్ళు మర్యాదగా ఉంటే రేపు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఇచ్చే 5,000 జీతాన్ని 8,000 చేస్తాడో 10,000 చేస్తాడో వాళ్ళ అదృష్టం. రేపు వాళ్ళకి ఇంకా పవర్ వస్తుంది, వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళు సిగ్గుమానం వదిలేసి ఏ ఫేస్బుక్ వాట్సాప్ లో చూసే వాళ్ళే పాంప్లెట్లు పంచుతాంట పనికిమాలను. నేను ఒకటే చెప్తాను, మీకు ఇచ్చిన ఉద్యోగం ఏంటంటే మీరు చేస్తాండే పని ఏంది. ఇట్లా ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. రేపు తెలుగుదేశం పార్టీ వస్తే అధికారంలోకి చంద్రబాబు నాయుడు అనే ఆయన ఇప్పుడు 72 సంవత్సరాలు. ఇప్పుడు ఆయన తిని భోజనం చేసేది ఏమి ఉండదు. జగన్మోహన్ రెడ్డి కంటే ఆశ ఎక్కువ, ఇల్లు కట్టుకోవాలా, ఫ్యాన్సీ మనిషి ఆయన. చంద్రబాబు నాయుడు అనే ఆయన ఒక పెద్ద మనిషి. ముందు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాల్లో ఉన్నాడు. మనం కూడా ఆ రోజు వ్యతిరేకించిన వాళ్ళమే చంద్రబాబు నాయుడిని కాదన్నంలా. ఏం బయట ప్రతి ఒక్క మైకెట్టుకుని పొగడుతాను నేను చెప్పడంలా. జగన్మోహన్ రెడ్డిని చూసిన తర్వాత ఎవరైనా అనుకోవాల్సిందే. ఎందుకంటే దుబాయ్ షేకులకు అరబ్ షేకులు కూడా ఆయన అంత లగ్జరీగా బతకడంలా. అందుకు మన బిడ్డల భవిష్యత్తు కావాలా, మన ప్రాంతం కావాలా. మనం ఈ నుంచి గెలిస్తే తప్పకుండా మనం అధికారంలోకి వస్తే మనం పోరాడుదాం. మన ప్రాంతంలో ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద పోరాడుదాం. మంచి ఇండ్లు గాని, రేపు వచ్చే పెన్షన్లలో గాని ఏ విధమైన మనకు లబ్ధి చేకూరాలో అవన్నీ పథకాలు తెచ్చుకునే కానీ నేనుంటా. మన మండలాన్ని అయితే 5 సంవత్సరాల్లో ఈ దుర్మార్గుల నుంచి తప్పిస్తా. ఫస్ట్ థింగ్, ఎక్కడ పోలీస్ స్టేషన్ లో ఎంఆర్ఓ ఆఫీసుల్లో కానీ విఆర్ఓలు కూడా ₹1 లెక్కడకుండా బీఆర్ ఏమో అడిగితే ఆ పని చేసే విధంగా చేస్తా. సావుకారు అంటే విఆర్ఓలు మనకి ఈడ కూడా కొత్త సిస్టమ్ అయిపోయింది. ఎవరైనా ఎస్ఐ రాకూడదు, విఆర్ఓ రాకూడదు. మనలోనే కొందరు ఉన్నాం సావుకారు. వాడు వద్దన్నట్లయింది బిర్యానీలు పెట్టి లెక్కిస్తాను. వాళ్ళ గురించి ఎదురు వాళ్ళు లెక్కించుకొని బంగారు ఇచ్చుకునే మనకు అవసరం లేదు. బీరాన్ దగ్గర లెక్క తీసుకోకూడదు. ఆ విధంగా మనం రేపు వచ్చే కాలంలో పనిచేస్తాం. మీరందరూ సహకరించండి. ఈ రోజు ఇదంతా మైనార్టీ సోదరులు ఉన్నారు. ఈ పనికిమాల ప్రభుత్వంలో ఇదంతా ఏగింది చాలక ఈ రోజు ఈయన బీజేపీ ప్రభుత్వమే సంసారం చేస్తాడు. ఎవరు? ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఏమని తీసుకునింది? ఈ జగన్మోహన్ రెడ్డి అనే వాడిని ఇంటికి పంపేవాళ్ళంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది చీరకూడదు. అందరం కలిసి కడితే పిడికలు ఎట్లుంటాదో అట్లా వీళ్ళు కొట్టాలంటే మన పవర్ సరిపోతుంది. అయినా కూడా అందరం కలిసి పనిచేద్దామని పవన్ కళ్యాణ్, టీడీపీ, బీజేపీ వాళ్ళు ఏకమైనారు. ఏకమైంది ఎందుకంటే మనకంటే మోడీ దెబ్బ జగన్ తెలుసు. చంద్రబాబు నాయుడుకి ఏం లేవు. మొన్న డొక్కు కేసు ఒకటి పెట్టారు, అది ఎత్తిపోయింది ఎప్పుడు. బట్ జగన్మోహన్ రెడ్డి 16 కేసుల్లో ముద్దాయి. ఆయనకు జగన్మోహన్ రెడ్డికి నరేంద్ర మోడీ దెబ్బ ఉందో తెలుసు. ఆయన ఎంత సంసారం చేస్తాడు. నరేంద్ర మోడీ అనేవాడు జగన్ పనింతరా లోపలికంటే వచ్చేసిందే. నిజమే కదా? కేసులన్నీ ఉన్నాయి ఆయనకు. నువ్వన్నీ ఇప్పుడు టైర్తో లోపల రావాలంటే పోల్చిన మోడీ చెప్తే జగన్ అంత పనికిమాల పరిస్థితి ఆయన ఉన్నాడు. ఈయన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు ఏంటంటే ఈ రాష్ట్రానికి ఏదైనా మేలు చేయాలంటే బీజేపీకి పెట్టుకుంటే మేలు జరుగుతుంది.
వాళ్ళ వల్ల మనకు 2 సీట్లు 4 సీట్లు తగ్గినా కూడా రేపు కేంద్రంలో బలమైన ప్రతిపక్షం లేదు మిగతా రాష్ట్రాల్లో. అందుకు మనం బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం. పెట్టుకుంటే కేంద్రంలో బీజేపీ వస్తే రేపు ఈ రోజు మనం ఇచ్చే పెన్షన్లు అయితేనే, ఇండ్లు అయితేనే, ఇక్కడ ఏ పథకం కావాలన్నా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇక్కడ పావలా ఉంటే ఆడ 75 పైసలు నిధులు కావాలి మనకు. అవి రావాలంటే వ్యక్తిగత స్వార్థానికి పోతే అక్కడి నుంచి నిధులు రావని బీజేపీతో పెట్టుకున్నాం. దానికి వీళ్ళు ఏం చేస్తారంటే మసీదుల కాడికి ఎక్కడైనా మైనార్టీలు చదివినా నా దగ్గర పోయి నేను ఒకటే చెప్తా, మైనార్టీలు ముస్లింలు ఓట్లు అయిపోతే మన దేశంలోనే పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. మన రాయచూట్ అట్లా టౌన్లు ఉత్తరప్రదేశ్ లో 600 టౌన్లు ఉంటాయి. ఉత్తరప్రదేశ్ లో 25 కోట్ల జనాభా ఉంది ఉత్తరప్రదేశ్. మన రాష్ట్రం కంటే 5 ఇంతలు పెద్దది. అలాంటి ఉత్తరప్రదేశ్ లోనే 70 సీట్లు ఎంపీ సీట్లు గెలిచింది బీజేపీ. ఎట్ట గెలుస్తుంది ముస్లింస్ ఓట్లు అయిపోతే చెప్తాను. ఇదంతా ఒక భావన, ఇదంతా మన తనలో. మనం ఇప్పుడు ఏమనుకుంటామంటే ఇప్పుడు చదువురాని వాళ్ళు ఎవరు లేరు. ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ల ముందు ఏదన్నా హైదరాబాద్ లో చార్మినార్ కాడ అల్లర్లు జరిగినాయో, బెంగళూరులో శివాజీనగర్ లో జరిగిందంటే టీవీలు గీవల్లో ఏదో చిన్నది పొక్కితే పెద్దగా. ఇప్పుడు ప్రతి ఒక్కటి చూస్తాను. మనకు ఎవరైనా రాజీవ్ గాంధీ చనిపోతే ఆ రోజు చనిపోయిన ఎన్నో గంటల్లో తెలిసిందంట అక్కడ బాంబు వేసారు తమిళ ఎల్టీటీ వాళ్ళు. ఈ రోజు ఆ పరిస్థితుందా? బాంబు తయారు చేసేది కూడా చూపించారు ముందు ఇట్లా పెడతారండి. అట్లా మీరే ముస్లిం సోదరులకు నేను ఒకటే హామీ ఇస్తాను. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కేవలం మన రాష్ట్రం కోసమే. మన రాష్ట్రం మనంలో ఉండే మనకైతే ఈ పథకాలకు డబ్బుల కోసమే, నిధుల కోసమే తప్పక ఇంకా ఏ విధమైన ఉద్దేశం లేదు తెలుగుదేశం పార్టీ. ఆ మచ్చ పోవాలి మన మీద. ఆ మచ్చ పోవాలంటే మన కార్యకర్తలు, మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఏ వార్డు లేకపోయినా, ఏ పల్లె లేకపోయినా కూడా ఇది తీసుకొని పోవాలా. వాళ్ళకంటే మనం ముందే మనకు చెప్పింది ఏదో ఈ పార్టీ అధ్యక్షుడే చెప్పినాడు. పొత్తు పెట్టుకునేది రాంప్రసాద్ రెడ్డి గారు పొత్తు పెట్టుకునేది ఏం కాదు. నిన్న కిరణ్ కుమార్ రెడ్డి చాలా మంది అడిగినారు. కిరణ్ కుమార్ రెడ్డి మీటింగ్ వచ్చాడు మేము రామంటారు. నేను ఒకటే చెప్పిన, ఏ స్వామి కిరణ్ కుమార్ రెడ్డి పిలిచింది రాంప్రసాద్ రెడ్డి కాదు బీజేపీ వాళ్ళు. మన పార్టీ ఒక అజెండాతో పోతుంది పొత్తు పెట్టుకోవాలని. ఈ రాజంపేట సీట్ అనేది పొత్తుల్లో భాగంగా బీజేపీకి ఇచ్చినారు. అట్లా ఒక సల్లపరిచే విధానంలో నిజాయితీగా మాట్లాడాలి మనం కూడా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. తెలుగుదేశం పార్టీకి ఓటేయాలా, బీజేపీకి ఓటేయాలా. తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. రేపు వచ్చేది కాలం మనమే. రేపు 2 నెలల తర్వాత ఏమేమి కష్టాలు పడినామో అవన్నీ వచ్చే 6 నెలల్లోనే గవర్నమెంట్ మన చేతికి వచ్చిన 6 నెలల్లోనే మనకి ఏ పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయో తీర్చుకుందాం. నేను మన మండలంలో అందరికి ఓటే చెప్తానా, మీరు ఏ ఇంటర్వ్యూల కోసం గలాట పడినారో, ఏ స్థలాల కోసం పోలీస్ స్టేషన్ పోయి బాధపడినారో, ఏ ఎంఆర్ఓ ఆఫీసు పోయి ఆన్లైన్ తీసేసి ఏడ్చారో, అట్లాంటివన్నీ మిమ్మల్ని బెదిరించిన ఉద్యోగస్తులు మీ ఇంటికి వచ్చి ఆన్లైన్ లెక్కించే విధంగా పోలీసు వాళ్ళు వచ్చి మీ మీద కేసులు తీసేసే విధంగా మేము తీసుకుంటాం. నా మీద బాధ్యత, నా మీద నమ్మకం పెట్టండి. నేను ఒకటే చెప్తాను, అందరూ వెళ్ళాలి పేరు పేరున నాకు తెలుసు. బాగా గమనించండి. మనకు ఏడ నష్టం జరిగిందో ఈడ సోని ఈ బావిలో పడేసి ఈడ ఎతకాల, ఈడ బారేసి ఇంకో తాను ఎతికితే దొరకదు. మనం ఈ గడ్డ పైన ఇదే ఊర్లో ఈడే పుట్టాం, ఈడే సుఖంగా ఉన్నాం, ఈడే కష్టాలు అనిపిస్తాను. ఈ కష్టాల కారణమైన చెంచాకాలం చెప్పుతో కొట్టి ఊరు దాటేవాళ్ళు. ఆ దాటించాలని మేము సుఖమే మమ్మీగా జగన్ పేరు మనకొద్దు, మళ్ళా సై అనండి సార్. అందుకోసం మీరంతా బాగా పోరాడండి. ఇప్పుడు మన మల్లికార్జున చెప్పింది కూడా కరెక్టే. మా భార్య మా తమ్ముడు నా కొడుకు వచ్చినాడు, వద్దంటే పటాకులు వేస్తాడు, వద్దంటే కూల్ డ్రింకులు దాపేసినాడు, తిట్టినారు. అది సరిపోదు. ఇంకా 30 రోజులు ఉంది. మేము తిరిగినాం. మీరు కూడా ఎవరైనా నాయకులు అసంతృప్తి ఉంది, ఎవరైనా వైసీపీ వాడే తటస్థుడో ఏదైనా బాధలో ఉన్నా నా దగ్గర పిలుచుకున్నాడు, నేను మాట్లాడతా. దాని ఓటు తెప్పించుకోరు. మన ఓట్లు మనకు పడితే సరిపోవు, మన ఓట్లు పడితే సరిపోవు. పక్కన ఓటు కూడా మనకు పడితేనే మనకు విలువ ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ 30 రోజులు లూజ్ వదలకండి. మన ఓటు ఏందని కాదు, నేను అనేది ఏంటంటే మన మండలంలో పెద్ద మెజార్టీ వస్తే
మిగతా దగ్గర ఏదైనా నష్ట కష్టాలు జరిగినా కూడా ఇది పూడ్చుకునే విధంగా అంత భారీ మెజార్టీ రావాలి. పోయిన ఎలక్షన్ లో కూడా చూసా, అన్ని మండలాలతో చూస్తే మన మండలంలో పోలింగ్ తక్కువ జరిగింది. ఈసారి తప్పు జరగకూడదు. ఎందుకంటే చిన్న మండలము, రామాపురము, లక్కరెడ్డిపల్లి, సంబేపల్లి ఒకే తరహా మండలాలు, అన్ని ఒకే రకంగా 27, 29, 30,000 ఓట్లు ఉన్నాయి. 30,000 లోపలే ఉన్నాయి. అట్లా దాని పోలింగ్ తక్కువ జరుగుతూ వచ్చింది. అందుకోసం తప్పకుండా ఒక ఓటు కూడా మన బెంగళూరులో ఉన్నా, కుయేట్లో ఉన్నా, మదనపల్లిలో ఉన్నా, ఎక్కడున్నా పిలిపించండి. ఈ 30 రోజులు కూడా మీరు ఖాళీగా ఉండకూడదు. ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి పోవాలా, లేని ఓటర్ల ఫోన్ నెంబర్ తీసుకొని పిలిపి ఒక ఎగ్జామినేషన్ చేయండి. తప్పకుండా ఎక్కడో రేపు చంద్రబాబు నాయుడు దగ్గర పోయి ఈ రాయచోటి సీట్కి వెళ్తాడంటే చిన్న విషయం కాదు. ప్రతి ఒక్కరు ఏమంటాడంటే, నేను మొన్న విజయవాడలో మీటింగ్ పోయినా, చాలా మంది పక్కన కూర్చొని గిలినా రేవర్ అన్నారు రాయచోటి అంటే, మీకు కష్టం కదా సార్ అది. సరేలే సార్ ఎక్కడ ఆ విషయం ఎందుకుందంటే, ముందు నుంచి ఒక నానుడు, అబ్బా పులివెందుల తర్వాత రాయచోటి, రాయచోటి తర్వాత పులివెందులు, అట్లా దిమ్మ తిరిగిపోవాలి ఈసారి రావాలా. అందుకు మన మండలంలో భారీ మెజార్టీ రావాలా. అంటే 100 ఓట్లు ఉంటే 80% ఓట్లు మనకు పోలు కావాలా. దానికి పని చేయాలంటే మన కార్యకర్తలు ప్రజల్లోకి పోవాలా. ఒక రోజు పెట్టేసా, ఇప్పుడు కూడా చెప్పు, నేను వస్తానంటే రా అంటారు, కామెంట్ 4 పొట్టాలు పోతారు, నేను లేకుండా పోయి ఓటర్ కంటెంట్ అవ్వదు. అది నేను చెప్తానేది. ఆ బిర్యానీలు కౌంటింగ్ కు ఓటింగ్ కు మధ్యలో ఉన్నాయి తిన్నాం మనం. ఇప్పుడు మీరు ప్రతి ఒక్క పల్లెకి పోవాలా. ఈసారి పోయినసారి 18,000 ఓటింగ్ జరిగింది. ఈసారి మనం 21,000 ఓట్లు ఈడ పోలైతే మనకు 80% అంటే సుమారుగా 17,000-18,000 ఓట్లు వస్తేనే మనకి మెజార్టీ 8,000, 7,000 వస్తుంది ఇక్కడ నుంచి. దానికి మీరు సిద్ధంగా కావాలని తెలియజేసుకుంటున్నా. అలాగే ఇక్కడ మన చాలా సేపు అందరూ తెలుగు వస్తుంది కదా, తెలుగు రావా, తెలుగు ఆయన. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా ఆడబిడ్డలు పురుటినొప్పులతో ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలంటే పెద్ద క్యాంపు చేస్తారా లేదా? చేయాలంటే 40,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే బెడ్లు దొరకవు, మాత్రలు, ఉడుక్కు చచ్చిపోతాం, వాసన. ఇవన్నీ పోవాలని నేను రాయచోటి వాళ్ళకు, మైనార్టీ అక్కచెల్లెళ్ళకు ఒకటే చెప్తాను. రేపు తెలుగుదేశం పార్టీ అనేది అధికారంలోకి వస్తే, నేను ఎమ్మెల్యే అయితే నేను ముందే చెప్పిన, నా మొదటి లక్ష్యం ఏంటంటే కేవలం మైనార్టీ మహిళల కోసం, మీ బిడ్డల కోసమే రాయచోట్లో 20 బెడ్ల హాస్పిటల్ ఫ్రీగా గవర్నమెంట్ తరఫున, గవర్నమెంట్ డబ్బు ఇకపోయినా నా సొంత డబ్బు ₹1,00,00,000 ఖర్చు పెట్టైనా మైనారిటీల కోసం రాయచోట్లో మంచి అంతా, మళ్ళా ఆటో ఖర్చు 500 పెట్టేసి ఆ డబ్బుతో కాకుండా మంచి సెంటర్ లో బస్ స్టాండ్ లో దిగితే నడుచుకొని పోయే ప్రాంతం ఎక్కడైతే అక్కడ ఉంటుందో మైనార్టీ మహిళల కోసం ఒక హాస్పిటల్ కట్టించి, ఆ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా ప్రైవేట్ హాస్పిటల్లో 30-40 రూపాయలతో కాన్పు ఖర్చు పెట్టుకోలేని పేదవాళ్ల కోసం ఫ్రీగా డెలివరీ చేయించేదానికి నా సొంత డబ్బులతో కట్టిస్తాను తీసుకున్న నిర్ణయం. తప్పకుండా 100 అయినా నేను హాస్పిటల్ కట్టిస్తా. 20 బెడ్లు అంటే తప్పకుండా ఒక 5-6 రోజులు, ఒక 1 రోజులు ఒక తల్లి ఒక హాస్పిటల్లో ఉంటే ₹1 ఖర్చు లేకుండా సొంత నిధితో కాన్పు చేయించుకొని వాళ్ళ ఇళ్లకు పోయే విధంగా నేను తీసుకుంటా. ఆ లక్ష్యంతోనే నేను మీ అందరికి చెప్పిన రాయచోట్లో. కానీ మీ అందరూ సమిష్టిగా పనిచేయండి, తెలుగుదేశం పార్టీని గెలిపించుకోండి. ఇంకా ఈ 30 రోజుల్లో తాటాకు తప్పుల్లో భయపడద్దండి. వాడు పిలిచా, ఈడు పిలిచా, ఎస్ఐ పిలిచా, డిఎస్పీ పిలిచండి, ఏ పొచ్చుగాడు పిలిచినా మీరేం భయపడతండి. ఎవరు కూడా మనం లేకపోవాలి. నేను ఒకటే ఆశిస్తున్నా, ఎవరైనా మన వాళ్ళని బెదిరించినట్టు ఏదైనా భూములు కాడ ఏడో ఆడనే లోపలే పుణ్యకాలం గడిచిపోయింది వాళ్ళకు. ఇప్పుడు వాళ్ళు అలసిపోయి రిటైర్మెంట్ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి కొద్దిగా ఫ్రస్ట్రేషన్ లో అది జరుగుతుంది, ఇది జరుగుతుందని చెప్తా ఉంటారు. అవన్నీ మీరు నమ్మతండి. తప్పకుండా వచ్చేది మన ప్రభుత్వమే, ఇక్కడ ఎమ్మెల్యే కూడా మనమే కాబట్టి మీరంతా కలిసికట్టుగా పని చేయాల్సిందిగా కోరుకుంటున్నా. అలాగే ఈయన ఆలేబా మీకు తెలుసు, కోయట్లో సంపాదించుకుంటుందంటే అది ఖర్చు పెడతా ఉంటాడు 24 గంటలు. అందుకోసం ఈయనకు కూడా నేను స్టేజ్ పైన చెప్తాను, నువ్వు ఏదైనా సంపాదించుకొచ్చిన లెక్క మా ఇంట్లో వాళ్ళకి ఖర్చు పెట్టదు, డిన్నర్లు పెట్టి నువ్వు 3 పూట్ల మెక్కుతాను. మాకి కొలెస్ట్రాల్ ఎక్కువైపోయింది. నువ్వు ఎప్పుడైనా కోయట్ నుంచి వచ్చి డబ్బులు ఎత్తుకొచ్చే ఇట్లా చెల్లెమ్మలు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. నీ సోదరునిగా చెప్తున్నా, ఉన్నానికి పెట్టడం ఏం గొప్ప కాదు. ఉన్నానికి ఏముంది,
ఏం పెట్టా కూడా వాడు ఇంతేనా దాంట్లో ఉప్పు లేదు పప్పు లేదు అంటాడు. లేనని కడుపు నిండుగా అన్నం పెట్టు. ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో ఉగాది దినాన నేను ఒకటే చెప్తున్నా, అన్నిటికంటే లక్ష్యం మంచిది ఏంటంటే కడుపు నిండా అన్నం పెట్టే భాగ్యం ఎవరికి దక్కుతుందో వాడు గుడికి పోవాల్సిన అవసరంలే. మా ఇట్లా నేను ఒకటే అంట, వాడిని కొడతావు ఈయన్ని కొడతావు అంటే ఒకటే అంట. నేను తిడితే 30 మందిని తిట్టింటే 40 మందిని కొట్టింటా. బట్ నా జీవితంలో ఈ సత్య వరకు అన్నం పెడతానే ఉంటా. ఆ పుణ్యం ఈ పుణ్యంలో కొట్టుకోబోతాయినా మన కడుపు నుండి అన్నం పెట్టాలో కట్టుకుంటే దానికి బుడ్డేసి ఆ 2 సార్లు ఎవరికైనా మనం. కాబట్టి తప్పకుండా నువ్వు చేసే సేవలు అందరూ గుర్తుంచుకుంటారు. ఈరోజు తెలుగుదేశం పార్టీపై నమ్మకంతో, నాపై నమ్మకంతో నువ్వు తెలుగుదేశం పార్టీలో చేరిన దానికి స్వాగతం పలుకుతున్నా. అలాగే తెలుగుదేశం పార్టీ సోదరులందరికీ చెప్తున్నా, ఎవరైతే ఆర్థికంగా నష్టపోయినారో, ఎవరైతే దెబ్బతిన్నారో ప్రతి ఒక్కరికి రేపు వచ్చే ఈ సంవత్సరాల్లో మిమ్మల్ని ఆదుకునే దానికి నేను సిద్ధంగా ఉన్నాను తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం. రాంప్రసాద్ గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీకి జై.